అచ్చం గొర్రెబొచ్చులాగా ఉంది. అసలు తెగ ఎడతలేదు. సత్తిగా రండి బాబు గారు ఏడు కటింగ్ సేవింగ్. ఈసారి కటింగారా? ఒరే నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళిపోయారా? కనిపించలేదా? రాజమండ్రి సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళి నా సెల్ ఫోన్ ఎవడు కొట్టేసాడో తెలుసుకోవడానికి అంజని వేయించారండి. ఎవడో తెలిసిపోయిందా? లేదండి, అంజలిలో మా తమ్ముడు కనపడ్డాడు. ఆడు కొట్టేసిన సార్ నీకు ఇచ్చాడా? అచ్చి మా తమ్ముడు ఆడాడు కదండి బాబు. బలే నాకంతా యోమయంగా ఉందండి. సర్లే మీ తమ్ముడు గురించి మాకెందుకు కానీ, కటింగ్ చేస్తాను ఎంత పడతాయి? 5 నిమిషాల్లో అయిపోతండి. ఈ లోపు నేను నేరాజు కొట్టుగా సిగరెట్ తెచ్చుకుంటానే. ఏమన్నా ఒకసారి ఫోన్ ఇచ్చాడు రా, సెల్ల కొట్టుకుంటాను ఒకసారి. ఒకసారి ఏంట్రా 100 సార్లు చేసుకో, ఎంగేసే ఉండే కదా వస్తుంది. ఈ ఫారం ఒకటి పడి ఫోన్ ఒకటి. అలా సత్యబాబు నాడండి. బాపినెట్టి గారి ఫోన్ నా పేరేంటి? నేను సత్యబాబునే కానీ మీరెవరా? నేనన్నయ్య అమెరికా నుండి సూరిబాబుని. తమ్ముడు ఎలాగున్నావురా? నేను బాగానే ఉన్నాను. జైలు నుండి ఎప్పుడు వచ్చావు? నేను జైలు నుంచి రావడం ఏంట్రా? నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు జైలుకి వెళ్ళావని చెప్తున్నాడు ఆడేవాడు. ఏ నెంబర్ ఫోన్ చేస్తున్నావు నువ్వు? నీ నెంబర్కే. బాపినెడిగా నా చెల్ల కొట్టేసి నన్ను ఏడిపెత్తాడు అనమాట. ఒరే తమ్ముడు, నువ్వు సాయంత్రం గురవయ్య గారి ఇంటికి ఫోన్ చేయి, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఇంకెప్పుడు ఈ చెల్లకు ఫోన్ చేయకు. పెట్టి ఎరా నాకేదో ఫోన్ వచ్చినట్టుంది. అబ్బే లేదండి, పక్కనేదో కుక్క ఎడుతుంటేని నేను అదే అనుకున్నాను. కుక్కేడుపు కాదురా బాబా, అది నక్కరుపు. ఎరైటీగా ఉంటుంది, రింగ్ స్టోన్ కింద పెట్టాం. లేగయ్య అలే రండి. ఎరటీ కొట్టు. అలాగేనండి. అరే బాపినీడు, నా సెల్ల కొట్టేసి నాకే మారిచ్చేస్తావురా? అయిపోయావురా రే. నీ భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. నాది కూడా సేమ్ ఫీలింగ్ రా, కంటిన్యూ. ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడమేట్రా బక్కనవడక. ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడమేట్రా, నిన్ను బొట్టు చెత్తకు కొట్టియాలా? చెరుగ్గళ్ళ పెర్సనట్. అవును, కర్ణుడు విశాఖపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. రేయ్, కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడలో. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ. కామెడీ కింగ్ జంబలకర పంబ రేహలం వెంకటరామయ్య కాకినాడ. మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోట జోగినాథం కాకినాడ. మాలిష్ ప్రొఫెసర్ కొండలరావు వాడేవాడు నేను, నాది కాకినాడే. అని చాలా కాకినాడ అంటే కబడ్దార్. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా? అది మన పాలసీ. నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను. ఎవరి డబ్బులతో తాగుతాను ఆన్నే తిడతాను. నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే, నీ పర్సనాలిటీకి నేను మాలిష్ చెయ్యాలా? నా ఉడక 3వ నంబర్ నొక్కాను అంటే కుడిచేయి అవుట్, 4వ నంబర్ నొక్కాను అంటే నడుము, 5వ నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే, కాకినాడకి జయ్యను. ఎందుకు? కాకినాడకి జై, కాకినాడకి జై, కాకినాడకి కాకినాడ కబడ్దార్. ఓహో, ఇది పెళ్లి మండపం కాదు, పెళ్లి కూతుర్ల ఫ్యాక్టరీ. ఇండియాలో ఉండే పెళ్లి కూతుర్లందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక అమ్మాయిని సెటప్ చేసుకుంటారు. లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్ల నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే. హలో, హాయ్, ఎక్స్క్యూజ్ మీ. నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలి. యామై కరెక్ట్? ఆహా, ఇంకా ఎందుకు ఆలస్యం? పదండి పార్క్ వెళ్దాం. అమ్మో పార్కుకా? ఎందుకు? ఎందుకేమిటి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. మీరు నన్ను పార్కుకు తీసుకువెళ్తారు, అక్కడున్న లవ్ జంటలు చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేయిస్తారు. ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు. అమ్మో అక్కడ ఏ తప్పో జరిగిపోతుంది. వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. పోనీ పార్కు వద్దంటే మరిద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. సినిమాకా? అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ లేవగానే లైట్లు ఆపేస్తారు. ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చెయ్యేస్తారు. ఆ చీకట్లో లిప్ టు లిప్ కిస్ చేస్తారు. ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, ఆ మాటకొస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి. నేను చాలా జెంటిల్మెన్ని, ఎలిజిబుల్ బ్రహ్మచారిని. నేను మిమ్మల్ని చెయ్యను, మీ ఒంటి మీద అసలు చెయ్యే వెయ్యను. ప్రామిస్. నువ్వేం చేయనప్పుడు నీతో సినిమాకి పార్కుకి రావడం దేనికి రా? అమ్మో, సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా?
కొంపదీసి ఎవరు చూడలేదు కదా? నేను చూశాను కదా. పడక పడక నీ కంట్లోనే పడ్డానా తల్లి? నేనెవరికి చెప్పను గాని ఆ, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఏమిటది? పెళ్ళైందా? నాకా? ఛీ, నీ కాదు, ఆయనకి. ఆయనక? ఓహో, మా గురుడికా? అవును. అయ్యింది. 13 ఏళ్ల కొడుకు, 10 ఏళ్ల కూతురు నిజమా? ఉండుండేవారు. మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఉంటే. అబ్బా, ఎందుకు కొట్టావు? ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు. ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షను? ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్ సాంగ్ సార్. అంతవరకు భార్యాభర్తలు ఇద్దరు బానే ఉన్నారు. ఇంతలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మాట పెరిగి హీరో హీరోయిన్ లాగి చెంప మీద కొట్టారు. దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవిలాగా విజృంభిస్తుంది సార్. దొరికిన సామాను దొరికినట్టు అతని మీదకి విసిరేస్తుంది. ఏంటండి ఇది? ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు. ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు. ఆ తర్వాతే ట్యూన్ చేస్తాడు. అదన్నమాట ఆయనలోని ప్రత్యేకత. అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటుంది. ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్లు సార్. దుఃఖం పొంగుకొచ్చి బావురమంటుంది సార్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్. నువ్వేనా మ్యూజిక్ డైరెక్టర్వి? ఎవరైనా నువ్వు సార్ సీరియస్ గా ట్యూన్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? డిస్టర్బ్ చేయడానికి రాలేదు. వాడిని దిష్టి బొమ్మని చేసి వేలాడి కట్టడానికి వచ్చాను. రాయ్, ఇలా రారా. వీడవడండి బాబు. ఏంట్రా, అంతటి మహాపండితులు, శాస్త్రీయ సంగీతంలో దిట్టలు, వాళ్ళని కోరస్ గుంపులో నుంచి పెడతారు. పైగా 6 నిమిషాల పాటలో 1/2 నిమిషం కూడా లేని ఓహోహో ఆహాహా అని వాడితో పాడిస్తావా? ఎవరైనా నువ్వు పో బయటికి. ఈ చెయ్యి ఏంటో తెలుసా? కంఠాన్నితో చర్మం కుట్టే చెయ్యి. తోలు పొడితేగా జాగ్రత్త. మీకు కాస్తో కూస్తో విద్వత్తుందని వస్తూనే తెలిసింది. ఇలా చేయి చేసుకున్నందుకు క్షమించండి. వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్, సంగీత కళానిధులు. పాడిస్తే మొత్తం పాట వాళ్ళతో పాడించండి, అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతలు కాదు.